ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. BA CBCS ద్వితీయ సంవత్సరం విద్యార్థులు సెమిస్టర్ 3 పేపర్ 3 ఎకనామిక్స్ పేపర్ 3 సెమిస్టర్ 3 స్టాటిస్టిక్స్ ఫర్ ఎకనామిక్స్ గణాంక అర్థశాస్త్రం అనే సబ్జెక్ట్లో మనం ఈరోజు యూనిట్ 2లో కేంద్ర స్థానపు కొలతలు అనే టాపిక్ని మనం నేర్చుకుంటున్నాము. గత 2 టాపిక్లో కూడా సగటు అంటే ఏమిటి, మంచి సగటు లక్షణాలు, కేంద్ర స్థానపు కొలతల రకాలు గురించి నేర్చుకోవడం జరిగింది. కేంద్ర స్థానపు కొలతలలో ముఖ్యంగా 5 రకాలుగా మనం గుర్తించడం జరిగింది. 5 రకాల గురించి నేర్చుకోవడం జరిగింది. దాంట్లో మొదటిది అంకమధ్యమం, అర్థమెటిక్ మీన్. రెండోది మధ్యగతము, మీడియన్ అంటాం. మూడోది బహుళకం, మోడ్. నాలుగోది గుణమధ్యమం. ఐదోది హరమధ్యమం. ఈ 5 వాటిని కూడా మనం కేంద్ర స్థానపు కొలతలు అంటే దత్తాంశాల సగటులను తెలిపే వాటిగా మనం గుర్తించడం జరిగింది. దాంట్లో 2వ టాపిక్లో మనము మాదిరి లెక్కల్లో మనము అంకమధ్యమం అంటే ఏమిటి, అంకమధ్యమాన్ని 3 శ్రేణుల్లో ఏ విధంగా లెక్కిస్తాం, 3 శ్రేణులు ఏ విధంగా కనుగొనవచ్చు అంకమధ్యమాన్ని. మొదటగా వ్యక్తిగత శ్రేణులు ఏ విధంగా కనుగొంటాము, అదేవిధంగా విచ్ఛిన్న శ్రేణిలో ఏ విధంగా అంకమధ్యమాన్ని లెక్కిస్తాము, అవిచ్ఛిన్న శ్రేణిలో ఏ విధంగా లెక్కిస్తామో కూడా చూడడం జరిగింది అంకమధ్యమం గురించి. ఈరోజు క్లాస్లో మధ్యగతం అంటే ఏమిటి, మరి మధ్యగతాన్ని ఏ విధంగా లెక్కిస్తాము, మళ్ళీ అంకమధ్యమం ఏ విధంగా 3 శ్రేణులు లెక్కించామో మధ్యగతాన్ని కూడా వ్యక్తిగత శ్రేణిలో ఏ విధంగా లెక్కిస్తారు, విచ్ఛిన్న శ్రేణిలో ఏ విధంగా లెక్కిస్తారు, అవిచ్ఛిన్న శ్రేణిలో ఏ విధంగా లెక్కిస్తారు అనేది కూడా మనం ఈరోజు క్లాస్లో నేర్చుకోబోతున్నాము. మరి ముందుగా మధ్యగతము అనేది ఇది కూడా ఒక సగటు, అంటే దత్తాంశ స్థాన సగటు అంటారు దీన్ని. అంటే స్థానం ఆధారంగా ఇచ్చిన చలరాశుల్లో స్థానం ఆధారంగా మధ్యస్థంగా ఉన్నదే మధ్యగతము అనేది మనం నిర్వచనంలో చెప్పుకోవచ్చు. అంటే దత్తాంశంలో మధ్య విలువనే మనం మధ్యగతంగా మనం గుర్తిస్తాము. మరి మధ్యగతము స్థాన సగటుని మనం చెప్పుకున్నట్లే చాలా సులభంగా లెక్కించవచ్చు. అంకమధ్యమాన్ని ఏ విధంగా లెక్కిస్తామో అంతకంటే ఈజీగా మధ్యగతాన్ని లెక్కించవచ్చు. అంటే ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ రాసుకొని మధ్యగా వచ్చిన సంఖ్యనే మధ్యగతంగా మనం చెప్పుకోవడం జరిగింది. మరి ముందుగా ఈ మధ్యగతాన్ని 3 శ్రేణులు లెక్కించవచ్చు. వ్యక్తిగత శ్రేణిలో మధ్యగతం, ఇండివిజువల్ సిరీస్లో మధ్యగతాన్ని, మీడియన్ ఏ విధంగా లెక్కిస్తామో ముందుగా చూద్దాము. ఆ తర్వాత విచ్ఛిన్న శ్రేణిలో డిస్క్రీట్ సిరీస్లో మధ్యగతాన్ని ఏ విధంగా లెక్కిస్తాము, అవిచ్ఛిన్న శ్రేణి కంటిన్యూస్ సిరీస్లో మధ్యగతాన్ని ఏ విధంగా లెక్కిస్తామో మాదిరి లెక్కలు ఉదాహరణతో మాదిరి లెక్కల సహాయంతో ఏ విధంగా లెక్కించవచ్చునో మనం చూడబోతున్నాం. ముందుగా ఒకటి వ్యక్తిగత శ్రేణిలో మధ్యగతాన్ని కనుగొనడం. వ్యక్తిగత శ్రేణిలో మధ్యగతాన్ని కనుగొనే విధానం ఏంటి, దానికి సూత్రం ఏంటి, ఏ విధంగా ఏ స్టెప్స్ ఏ నిబంధనల ప్రకారం ఏ స్టెప్స్ ప్రకారం ఏ విధంగా లెక్కిస్తామో మనం వివరంగా తెలుసుకుందాం. మరి వ్యక్తిగత శ్రేణిలో మధ్యగతం కనుగొనడానికి సూత్రము ఎం అంటే మీడియన్. మధ్యగతం ఈజ్ ఈక్వల్ n+1/2 వ అంశం. n+1/2 వ అంశం. వ అంటే అన్నవ అంశం. స్థానపరంగా ఆ వచ్చిన ఎన్నో నెంబర్ అయితే వస్తుందో ఆ అంశంలో ఉన్న సంఖ్య మధ్యగతంగా మనం గుర్తించడం జరుగుతుంది. మరి ఇక్కడ సూత్రం విశ్లేషణ చేసినట్లయితే ఎం అంటే మీడియన్ అంటే మధ్యగతం. ఎన్ అంటే అంశాల సంఖ్య, అంటే దత్తాంశంలో చలరాశుల సంఖ్య. దత్తాంశంలోని చలరాశుల సంఖ్య, ఎన్ని అంశాల సంఖ్య, ఎన్ని చలరాశులు అనేది దాని ఆధారంగా మనం లెక్కిస్తాం. మిగతాది నెంబర్లు కనుక దాని విశ్లేషణ అవసరం లేదు. ఇక్కడ 2 కొత్తవి. ఎం అంటే మీడియన్ మధ్యగతం, ఎన్ అంటే చలరాశుల సంఖ్య లేదా అంశాల సంఖ్య. మరి వ్యక్తిగత శ్రేణులు కనుగొనడానికి మధ్యగతం కనుగొనడానికి స్టెప్స్
మొదటి స్టెప్ ఏంటంటే ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో కానీ, ఆరోహణ క్రమం అంటే తక్కువ సంఖ్య నుంచి ఎక్కువ సంఖ్య, తక్కువ నుంచి ఎక్కువకు మనం ఆరోహణ క్రమం అంటాం. ఇచ్చిన కిందికి వెళ్ళి పైకి, లేదా అవరోహణ సంఖ్య, అవరోహణ క్రమం అంటే ఎక్కువ సంఖ్య నుంచి తక్కువ సంఖ్యకు, ఈ క్రమంలో అమర్చాలి. ఇచ్చిన దత్తాంశాన్ని లేదా ఇచ్చిన చలరాశులను ఆరోహణ క్రమంలో అన్నా రాయాలి, ఒక క్రమ విధానం అనుసరించాలి. ఇచ్చిన దత్తాంశం క్రమంగా ఉండదు. 10 తర్వాత 5 ఉండొచ్చు, 5 తర్వాత 20 ఉండొచ్చు, 20 తర్వాత 4 ఉండొచ్చు, అంటే క్రమరహితంగా ఉంటాయి. కావున స్థానాన్ని బట్టి మధ్యగతం గుర్తిస్తాం కనుక ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో కానీ లేదా అవరోహణ క్రమంలో కానీ అమర్చాలి. ఇది మొదటి స్టెప్. రెండవ అంశం ఏంటంటే, రెండవ స్టెప్ ఆ విధంగా అమర్చిన తర్వాత అంశాలకు ఎడమ పక్కన వరుస సంఖ్యను రాయాలి. అంశాలకు ఎడమ ప్రక్కన అంశాలను 1, 2, 3 అనేది క్రమ సంఖ్య వేయాలి, క్రమ సంఖ్య రాయాలి. మూడవ స్టెప్ ఏంటంటే అంశాల సంఖ్య, అంటే ఇక్కడ ఎన్ అనేది అంశాల సంఖ్య అన్నాం కదా, చలరాశుల సంఖ్య. ఈ అంశాల సంఖ్యకు 1ని కలిపి, అంటే n+1, n+1 అంటే అంశాల సంఖ్యకు 1ని కలిపి n+1 కూడి దాన్ని 2 చేత భాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ 4 అంశాలు ఉన్నాయి, 1 అంటే 5 అంశాలకు బై 2 అంటే 2.5, మధ్యగా వచ్చే సంఖ్య ఆ అంశంగా ఏది ఉంటే అదే మధ్యగతం అవుతుంది. అందుకే అంశాల సంఖ్యకు n+1 కలిపి దాన్ని 2 చేత భాగించాలి. ఈ విధంగా భాగించగా వచ్చిన విలువకు ఎదురుగా ఉన్న అంశాన్ని, మనం వేసుకున్న క్రమ సంఖ్యలో ఏ విలువ అయితే వస్తుందో ఆ క్రమ సంఖ్య ఎదురుగా ఉన్న అంశాన్ని మధ్యగతంగా గుర్తించాలి. చాలా సింపుల్, లెక్క చేసేది ఏం లేదు. ఇచ్చిన సంఖ్యని, ఇచ్చిన దత్తాంశాన్ని, ఇచ్చిన చలరాశులను ఒక క్రమ సంఖ్యలో ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసిన తర్వాత వాటికి ఒక క్రమ సంఖ్య నెంబర్ మనం ఇండివిజువల్ ఇచ్చేసి మొత్తం అంశాలను 1 కలిపి కూడి దాన్ని 2 చే భాగిస్తే ఏ అంశం అయితే వస్తుందో, ఏ క్రమ సంఖ్య అయితే వస్తుందో దానికి ఎదురుగా ఉన్నదే మధ్యగతంగా గుర్తిస్తారు. ఇది వ్యక్తిగత శ్రేణిలో మధ్యగతానికి అనుగుణడానికి సూత్రము మరియు స్టెప్స్, విధానం, కనుగొనే విధానం. దీన్ని స్టెప్స్ అంటాం మనము. దీనికి సూత్రం ఏంటంటే m = n+1/2. చాలా సింపుల్. ఇది స్థానం ఆధారంగా గుర్తించే సగటు. ఒక ఉదాహరణ తీసుకొని మనం పరిశీలిద్దాం. ఒక ఉదాహరణ లెక్క మనం చూసినట్లయితే, ఈ క్రింది దత్తాంశం ఆధారంగా మధ్యగతాన్ని లెక్కించండి. ఈ క్రింది దత్తాంశం ఆధారంగా మధ్యగతాన్ని లెక్కించండి. చలరాశి విలువ లేదా అంశాల సంఖ్య లేదా x విలువ 15, 12, 16, 21, 20, 18, 14, 10, 11. ఈ విధంగా మనం మొత్తం చలరాశి సంఖ్యలు క్రమరహితంగా ఉన్నాయి. క్రమరహితం అంటే ఫస్ట్ 15 ఉంది, తర్వాత 12 వచ్చింది, చిన్న సంఖ్య వచ్చింది, మళ్ళీ 16, మళ్ళీ పెద్ద సంఖ్య వచ్చింది, మళ్ళీ పెద్ద సంఖ్య ఉంది. అంటే ఈ విధంగా క్రమరహితంగా ఒకటి పెద్ద సంఖ్య, ఒకటి చిన్న సంఖ్య అనేది క్రమరహితంగా ఉంది. ఇక్కడ ఇది ఇచ్చిన దత్తాంశము ఏ శ్రేణిలో ఉందో ముందు గుర్తించాలి. ఏ శ్రేణిలో ఉంది? వ్యక్తిగత శ్రేణిలో ఉందా, ఇచ్చిన శ్రేణిలో ఉందా, అవిచ్చిన శ్రేణిలో ఉందా మనం గుర్తించాలి. చలరాశి విలువ 1 ఉంది కనుక, x చలరాశి విలువ 1 ఉంది కనుక ఇక్కడ పౌనపుణ్యం లేదు కనుక ఇది వ్యక్తిగత శ్రేణి. వ్యక్తిగత శ్రేణి మనకు ఆల్రెడీ తెలుసు. వ్యక్తిగత శ్రేణి అనగానే మనకు స్టెప్స్ తెలుసు. వ్యక్తిగత శ్రేణిలో ఏం చేయాలి? ముందుగా చలరాశిని ఒక క్రమ సంఖ్యలో రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దానికి ఒక క్రమ సంఖ్య అనేది మనమే ఇండివిజువల్గా వేసుకొని n+1/2 సూత్రం ద్వారా ఎన్నో అంశం వస్తే దాన్ని మధ్యగతంగా గుర్తిస్తాం. ఇది ఈ విధంగా లెక్కించాడు. ఇది లెక్కించిన దత్తాంశాన్ని మనం ఇది వ్యక్తిగత శ్రేణిలో ఉన్న మధ్యగతంగా గుర్తించుకున్నాము. ఇప్పుడు మొదటి స్టెప్ చూద్దాం. ఆన్సర్ ఏ విధంగా రాయాలి, ఏ విధంగా చేస్తాం. ముందుగా దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో అమర్చుదాం. ఆరోహణ క్రమం అంటే తక్కువ నుంచి ఎక్కువ, తక్కువ నుంచి ఎక్కువ. ఇక్కడ మనకు బాక్సులో 2 తీసుకున్నాం. నిజానికి చలరాశి అనేది అతనే ఇచ్చాడు, ఉదాహరణ లెక్కలో ఇచ్చాడు. x విలువ 10, 11 పైన క్రమరహితంగా ఉంది. పైన x విలువ 15 ఉంది లెక్కలో, కానీ ఇక్కడ 10 ఎందుకు వచ్చింది? మనం ఆరోహణ క్రమంలో రాసుకున్నాం, తక్కువ నుంచి ఎక్కువ. కావున 10, 11, 12 x విలువ చలరాశి విలువ 14, 15, 16, 18, 20, 21.
మొత్తం చిల్లరాశులు ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. అందుకే ఏం చేసినామంటే ఇక్కడ వరుస సంఖ్య ఒకటి అదనంగా పెట్టుకున్నాం. ఇచ్చిన చిల్లరాశికి ఎడమ వైపున ఒక వరుస సంఖ్య అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం. వరుస సంఖ్యలు ఏం చేసినాం మనము 1 2 3 4 5 6 7 8 9. మొత్తం ఎన్ని చిల్లరాశులు ఉన్నాయి? 9 ఉన్నాయి. 9 చిల్లరాశులు ఉన్నాయి. అంటే ఎన్ అంశాల సంఖ్య ఎంత అంటే 9. ఇప్పుడు వచ్చేస్తుంది, మధ్యగతం వచ్చేసింది. ఏం చేసినాం? ఫస్ట్ స్టెప్లో చిల్లరాశి విలువల్ని ఒక క్రమ సంఖ్యలో రాసుకున్నాం. ఆరోహణ రాసుకోవచ్చు, అవరోహణ రాసుకోవచ్చు. అవరోహణ అంటే ఎట్లా? ఫస్ట్ 21 పైన రాసుకోవచ్చు, తర్వాత 20, తర్వాత 18 అట్లా రాసుకోవచ్చు అవరోహణ. కానీ మనం ఆరోహణ రాసుకున్నాం, తక్కువ నుంచి ఎక్కువ. 10 రాసినాం, తక్కువది 11, 12, 13 ఈ విధంగా 14 ఈ విధంగా మనం వరుసగా రాసుకొని వాటికి నెంబరింగ్ ఇచ్చుకోవడం జరిగింది, వరుస సంఖ్య ఇచ్చుకున్నాం. ఇప్పుడు సూత్రం ప్రకారము వ్యక్తిగత శ్రేణి మధ్యగతాన్ని కనుక్కుందాం. సూత్రం ఏంటి మనకు? m = n+1/2 వ అంశం. వా అనేది ముఖ్యం, ఎందుకంటే అన్నో అంశం వచ్చేది ఆన్సర్ కాదు. ఆ వచ్చే నెంబర్కి ఎదురుగా ఉన్న చలరాశి విలువే మధ్యగతం, అది గుర్తుంచుకోవాలి. కావున m = n+1/2 వ అంశము. ఇక్కడ m = మళ్ళీ మొత్తం అంశాల సంఖ్య n అంటే 9. మనం ఇచ్చుకున్నాక మొత్తం ఎన్ని చలరాశులు ఉన్నాయి? మొత్తం 9 ఉన్నాయి. కావున 9 + 1 అక్కడే ఉన్నది /2 సూత్రంలో n విలువను ప్రవేశపెట్టాం. నెక్స్ట్ స్టెప్ మళ్ళీ మూడో స్టెప్లో m = 9 + 1 10. 10/2వ అంశం. కావున 10/2వ అంశం అంటే 10/2 అంటే ఏంటి? 5. మనం 10ని 2 చే భాగిస్తే వచ్చే ఆన్సరు 5. కావున ఇప్పుడు m = ఎంత వచ్చింది? 5 వచ్చింది. కావున ఇప్పుడు 5వ అంశము ఏదైతే ఉందో, వరుస సంఖ్యలో 5వ అంశంకి చలరాశి ఏదైతే ఉందో అదే దాని యొక్క మధ్యగతం అవుతుంది. ఇప్పుడు చూద్దాం పట్టికలో, బాక్స్ మనకి ఇక్కడ పట్టికలో చూద్దాం. 1 2 3 4 5వ అంశము మనం హైలైట్ చేయడం జరిగింది, తిక్కుగా చూపించడం జరిగింది. 5వ అంశం 5 మధ్యగతం కాదు. 5వ అంశం ఏముంది? 5కి ఎదురుగా ఉన్న చలరాశి విలువ 15. 5వ అంశం స్థానంలో 5వ స్థానంలో ఉన్న వరుస సంఖ్యకు ఉన్న ఎదురుగా చలరాశి విలువ 15. కావున ఈ 15 మధ్యగతం అవుతుంది. m = ఇప్పుడు ఆన్సర్ ఎంత? 15. అంటే మధ్యగతం అనేది వ్యక్తిగత శ్రేణిలో మనం కనుక్కుంటే 15 అనేది తేలింది. అంటే ఇది సగటు అంటే ఈ యొక్క మధ్యగతం ద్వారా కూడా సగటును కనుక్కోవచ్చు, కేంద్ర స్థానం కొలతల్లో సగటును కనుక్కోవచ్చు. కావున ఈ విధంగా వ్యక్తిగత శ్రేణిలో మధ్యగతాన్ని అనేది చాలా సులభంగా కనుక్కోవచ్చు. అంటే చాలా సింపుల్. ఇచ్చిన దత్తాంశాన్ని ఒక వరుస క్రమంలో రాసుకొని, ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో రాసుకొని మధ్యగా ఉన్నది సింపుల్. అందుకే మధ్యగా ఉన్నది n+1/2 అంటే మధ్యగా ఉన్నదానికి సూత్రం అది. మధ్యగా ఉంది. ఇప్పుడు 5కు పైన ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. పైన 1 2 3 4 4 ఉన్నాయి. 5 కింద ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 6 7 8 9. అంటే పైన 4 ఉన్నాయి సంఖ్యలు, కింద 4 ఉన్నాయి. మధ్యగా 5 అవుతుంది కనుక ఇది మధ్యగతం అవుతుంది. ఈ 5వ వరుసలో ఉన్న ఎదురుగా ఉన్న చలరాశి విలువ 15 కనుక ఈ 15 అనేది మధ్యగతం. ఈ విధంగా చాలా సులభంగా వ్యక్తిగత శ్రేణిలో మధ్యగతాన్ని లెక్కించవచ్చు. అంటే ఇప్పుడు మధ్యగతాన్ని వ్యక్తిగత శ్రేణిలో ఏ విధంగా లెక్కించామో చూశాం. నెక్స్ట్ మధ్యగతాన్ని విచ్ఛిన్న శ్రేణుల్లో డిస్క్రీట్ సిరీస్లో మధ్యగతాన్ని ఏ విధంగా కనుగొంటాము? విచ్ఛిన్న శ్రేణిలో మధ్యగతాన్ని కనుగొనడానికి మళ్ళీ సూత్రం ఏమిటి, మళ్ళీ విధానం, కనుక్కునే విధానం, దీన్ని మనం స్టెప్స్ అంటాం. స్టెప్స్ ఏంటో మనం చూద్దాం ఒకసారి. సూత్రము మధ్యగతం మీడియన్ = n+1/2 అంశం. సూత్రం అదే, n+1/2 అంశం. వ్యక్తిగత శ్రేణి సూత్రాన్ని ఇక్కడ కూడా వాడతాము. ఇది విచ్ఛిన్న శ్రేణిలో ఉంటుంది. విచ్ఛిన్న శ్రేణి అనగానే మనకు ఏముంటాయి? అక్కడ చలరాశి విలువతో పాటు పౌనపున్యం ఉంటుంది. పౌనపున్యం ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని విచ్ఛిన్న శ్రేణి అంటాం. మరి సూత్రం m = n+1/2 అంశంలో m అంటే మధ్యగతం, మనం ఇలాగనే తెలుసుకున్నాం వ్యక్తిగత శ్రేణిలో. n అంటే పౌనపున్యాల మొత్తం, అక్కడనేమో అంశాల మొత్తం, చలరాశుల మొత్తం, ఇలాగ 9 చూసాం. కానీ ఇక్కడ మాత్రం n అంటే పౌనపున్యాల మొత్తము. అంటే తరగతిలోని విద్యార్థుల సంఖ్య, ఎంతమంది విద్యార్థులు ఉన్నారో ఆ సంఖ్యని మనం పౌనపున్యం అంటాము. ఆ పౌనపున్యము మనం ఎన్నుగా మనం సూచించడం జరుగుతుంది. దీన్ని σf కూడా అంటాం. పౌనపున్యాల మొత్తం కనుక σf. స్టెప్స్ మధ్యగతాన్ని చిన్న శ్రేణిలో కనుగొనడానికి ముందుగా ఏం చేయాలి అనే స్టెప్స్ చూసినట్లయితే,
మొదటి స్టెప్పు ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో కానీ అంటే తక్కువ నుంచి ఎక్కువ, లేదా అవరోహణ క్రమంలో కానీ అంటే ఎక్కువ నుంచి తక్కువ క్రమంలో కానీ అమర్చాలి. ఇలాంటి స్టెప్పే ఇక్కడ కూడా సేమ్ వర్తిస్తుంది. ఇచ్చిన దత్తాంశాన్ని ఇచ్చిన దాన్ని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ అమర్చాలి. తర్వాత చలరాశి ఎక్స్ విలువను మాత్రమే ఈ విధంగా రాయాలి. పౌనపున్యాన్ని రాయద్దు, ఇది చాలా ముఖ్యం. ఇక్కడ 2 అంశాలు ఇస్తాడు, అక్కడ చలరాశి ఒకటే ఇచ్చిన కనుక చలరాశిని ఆరోహణ క్రమంలో రాశాం. ఇక్కడ కూడా చలరాశి మాత్రమే, అంశాల సంఖ్యను మాత్రమే అవరోహణ క్రమంలో రాయాలి తప్ప పౌనపున్యాన్ని అవరోహణంలో రాయద్దు. అంటే దానికి ఎదురుగుండా సేమ్ మారుతుంది కానీ దాని ఆధారంగా మార్చకూడదు. కేవలం చలరాశి విలువ ఎక్స్ విలువ ఆధారంగా మాత్రమే మనము మార్చాలి. రెండవ స్టెప్పు సంచిత పౌనపున్యాన్ని లెక్కించాలి. ఇది చాలా ముఖ్యం. సంచిత పౌనపున్యము అంటే పౌనపున్యాలను కూడుతూ వచ్చే విలువే సంచిత పౌనపున్యం. పౌనపున్యాలను కూడుకుంటూ వచ్చే మొత్తం విలువే సంచిత పౌనపున్యం. అంటే అన్ని సంచులు వేస్తున్నాం. ఫస్ట్ 5 సంచులు వేసినాం, తర్వాత 6 సంచులు వేసినాం, అంతా 11 అయింది సంచిత పౌనపున్యం. మళ్ళీ ఒక 3 వేసినాం, 11 3 14 అయింది. అంటే సంచిత పౌనపున్యం అంటే పౌనపున్యాలను కూడుకుంటూ వచ్చే మొత్తం విలువే సంచిత పౌనపున్యం. అంటే పౌనపున్యాలన్నిటినీ క్రమంగా కూడుకుంటూ వచ్చే చివరి అంకె సంచిత పౌనపున్యం అంటుంది. అంటే ఏ సంఖ్యకి ఆ సంఖ్య సంచిత పౌనపున్యం ఉంటుంది. ఓవరాల్ కూడా మళ్ళీ పౌనపున్యాల మొత్తం కూడా వస్తుంది. కావున సంచిత పౌనపున్యాన్ని లెక్కించాలి. రెండవ స్టెప్. మూడవ స్టెప్ ఏం చేయాలంటే పౌనపున్యాల మొత్తాన్ని కూడి దాన్ని ఎన్నుగా రాయాలి. దానిని ఎన్నుగా రాయాలి. అక్కడనే అంశాల మొత్తాన్ని కూడాము, అంశాల మొత్తం సంఖ్య చేశాం ఎన్ అంటే. ఇక్కడ మాత్రం ఎన్ అంటే పౌనపున్యాల మొత్తాన్ని కూడి ఎన్నుగా రాయాలి. ఇప్పుడు ఈ ఎన్ విలువ వచ్చింది కనుక సూత్రంలో ప్రవేశపెట్టాలి. 4వ స్టెప్ ఏంటంటే n+1/2 అంశం అనే సూత్రం ద్వారా మధ్యగత స్థానాన్ని లెక్కించాలి. లెక్కించిన తర్వాత ఇప్పుడు అంశం వస్తుంది, n/2 అంశం వస్తుంది. ఈ n/2 అంశం సూత్రం ద్వారా వచ్చిన విలువ సంచిత పౌనపున్యంలో ఎక్కడ ఉందో గుర్తించాలి. ఆ వచ్చిన విలువ సంచిత పౌనపున్యంలో కాదు, చలరాశిలో చూడొద్దు. సంచిత పౌనపున్యంలో ఎక్కడ ఉందో గుర్తించి దానికి ఎదురుగా ఉన్న ఎక్స్ విలువని మధ్యగతంగా గుర్తించాలి. అంటే ఈ విధంగా ఈ 5 స్టెప్పులు కనుక మనం నడుచుకున్నట్లయితే విచ్ఛిన్న శ్రేణిలో మధ్యగతాన్ని చాలా సులభంగా కనుగొనవచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ లెక్కని కనుక ఉదాహరణ తీసుకుంటే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఉదాహరణ లెక్క తీసాం. ఉదాహరణ లెక్కలో ఏ విధంగా ఇస్తాడంటే ఈ క్రింది దత్తాంశం ఆధారంగా మధ్యగతాన్ని లెక్కించండి. మార్కులు ఎక్స్ విలువ, చలరాశి విలువ లేదా అంశాల విలువ మార్కులకు ఇక్కడ చూపించడం జరిగింది. 10, 20, 30, 40, 50, 60, 70 ఇవి మార్కులు. మరి తరగతులు ఆ మార్కులు వచ్చిన విద్యార్థుల సంఖ్యను మనం పౌనపున్యం అంటాం. ఎఫ్ ఫ్రీక్వెన్సీ పౌనపున్యం అంటాం. ఇక్కడ 10కి ఎదురుగా 6, 20 ఎదురుగా 2, ఎదురుగా అంటే అర్థమైంది 10 మార్కులు వచ్చిన వాళ్ళు తరగతిలో ఎంతమంది ఉన్నారు? 6 విద్యార్థులు ఉన్నారు, అది పౌనపున్యం. 20 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 2 ఉన్నారు. 30 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. 40 మార్కులు ఎంతమంది వచ్చినాయి? 3 ఉన్నారు. 50 అంటే ఈ విధంగా మార్కులు వచ్చిన విద్యార్థుల్ని పౌనపున్యం అంటాం. చలరాశి విలువ ఇచ్చాడు, పౌనపున్యం ఇచ్చాడు. ఇప్పుడు మనం ఈ దత్తాంశం చూడగానే, మధ్యగతం లెక్కించిన ఈ దత్తాంశం చూడగానే ఇది ఏ శ్రేణిలో ఉందో గుర్తించుకోవాలి. వ్యక్తిగత శ్రేణిలో ఉందా, విచ్ఛిన్న శ్రేణిలో ఉందా, అవిచ్ఛిన్న శ్రేణిలో ఉందా గుర్తించుకోవాలి. ఇప్పుడు మనకు చెప్పిన ప్రకారం ఇక్కడ చలరాశిలో ఉంది, పౌనపున్యం ఉంది కనుక ఇది విచ్ఛిన్న శ్రేణిలో ఉన్నది. కనుక విచ్ఛిన్న శ్రేణి సూత్రాన్ని, విచ్ఛిన్న శ్రేణి స్టెప్స్ను మనం ఫాలో కావాలి. మరి స్టెప్స్ ఫాలో కావాలంటే మనం ఇలాగ చూసినట్లు ముందుగా చలరాశి విలువ ఆధారంగా ఆరోహణ లేదా అవరోహణ క్రమంలో ముందుగా రాయాలి. చూడండి ఇక్కడ ఫస్ట్ బాక్స్లో చూడండి, మార్కులు ఎక్స్ చలరాశి విలువ ఆధారంగా మనం ఆరోహణ అవరోహణ క్రమంలో రాసాము. కానీ ఇక్కడ ఏం రాస్తున్నాము? తక్కువ నుంచి ఎక్కువ రాస్తున్నాం, అంటే ఆరోహణ క్రమంలో రాస్తున్నాం. ఫస్ట్ 10 పైన ఇచ్చినప్పుడు 10, 20, 30 అక్కడ సీక్వెన్సే ఉన్నాయి, ఒకసారి ఉండవు. ఇక్కడ మాత్రం సేమ్ సీక్వెన్స్ ఉన్నాయి కనుక 10, 20, 30, 40, 50, 60, 70 అనేది సేమ్ తీసుకున్నాం. ఒకసారి ఉండకపోవచ్చు, ఉండనప్పుడు మనం మాత్రం ఏర్పాటు చేసుకోవాలి. అవరోహణ క్రమంలో కింద నుంచి పైకి కానీ పైనుంచి కింది కానీ ఒక సీక్వెన్స్ క్రమ సంఖ్యలో రాసుకోవాలి.
ఇక్కడ సేమ్ ఉంది కనుక సేమ్ ఎక్స్ విలువని తీసుకున్నాం. ఎక్స్ ఆధారంగానే ఆరోహణ అవరోహణ రాయాలి. రెండవది అంటే లెక్కలు ఉన్నది వేసాం. ఫస్ట్ కాలంలో మనకి ఏదైతే దత్తాంశం లెక్కలో ఇచ్చాడో సేమ్ వేసాం, మేము ఇంకా లెక్క చేయలేము మనం. నెక్స్ట్ రెండవది పౌనపుణ్యం సేమ్. మనకు పైన ఏ విధంగా అడ్డం వరుసలో ఉంది, ఇక్కడ నిలువు వరుసలో రాసుకున్నాం. 10 మార్కులు వచ్చిన వాళ్ళు 6, 20 మార్కులు వచ్చిన వాళ్ళు 2, 30 మార్కులు వచ్చిన వాళ్ళు 4, 40 మార్కులు వచ్చిన వాళ్ళు 5. ఈ విధంగా సేమ్ పౌనపుణ్యాన్ని కూడా ఎక్కించాం. అంటే ఇప్పటిదాకా మనం ఏం చేయలేదు, ఇచ్చిన దత్తాంశాన్ని అక్కడ అడ్డు వరుసలో ఉంది, ఇక్కడ నిలువు వరుసలో వేసాం. ఇప్పుడు మనం లెక్క స్టార్ట్ చేస్తున్నాం. అంటే ఇప్పటికీ ఒక స్టెప్ అయిపోయింది. ఏం స్టెప్ అయిపోయింది? ఇచ్చిన దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో రాసుకున్నాము మొదటిది. తర్వాత ఇప్పుడు రెండో స్టెప్పు సంచిత పౌనపుణ్యాన్ని కనుక్కోవాలి. సంచిత పౌనపుణ్యం అంటే పౌనపుణ్యాలను కూడుకుంటూ వెళ్తే వచ్చేదే సంచిత పౌనపుణ్యం. పౌనపుణ్యాలను కలుపుతూ పోతే అంటే కూడుతూ వెళ్తే అంటే సంచిలో వేసుకుంటూ పోతూ ఉన్నాం, మొత్తం పెరుగుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ సిఎఫ్ అంటాం దీన్నే. సిఎఫ్ అంటే క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ. క్యూములేటివ్ అంటే కూడుకుంటూ కలుపుకుంటూ మొత్తాలు. క్యూములేటివ్ అంటే మొత్తాలు. ఫ్రీక్వెన్సీల మొత్తము, దీన్నే సంచిత పౌనపుణ్యంగా చెప్తాం. ముందుగా 10 మార్కులు వచ్చిన వాళ్ళు 6 అయితే అప్పుడు సంచిత పౌనం కూడా 6 ఫస్ట్. తర్వాత 20 మార్కులు వచ్చిన వాళ్ళు 2 కదా, ఇప్పుడు 6 + 2 8. సంచిత పౌనం 6 + 2 ఎంత అయింది? 8. తర్వాత మూడో చూసినట్లయితే 6 + 2 + 4 పైకి వెళ్ళి మొత్తం సంచి కూడుకుంటూ వెళ్తున్నాం, సంచి వేసుకుంటూ పోతున్నాం. లేదా 8 + 4 ఇట్లా కూడా అనుకోవచ్చు. రెండో రోలో 8 అయింది కనుక 8 × 4 12. తర్వాత 12 × 5 17, 17 3 20, 20 + 1 21, 21 + 7 28 అట్లా చేయొచ్చు. లేదంటే పైకి వెళ్ళి మొత్తం కూడుకుంటూ కూడా వేయచ్చు. ఏ విధంగా కూడుకుంటూ వెళ్తున్నాం కనుక వచ్చే మొత్తాలకు మళ్ళీ కూడుకుంటూ వెళ్తే సంచిత పౌనపుణ్యం అవుతుంది. అంటే అందుకే ఇప్పుడు ఫస్ట్ 6 పౌనపుణ్యం, తర్వాత 2 కనుక 8 వచ్చేసింది. 8 తర్వాత 4 12, 12 5 17, 17 3 20. ఈ విధంగా సంచిత పౌనపుణ్యం కనుక్కున్నాం. అంటే ఇప్పటికీ మనం చేసిన 2 స్టెప్పులు అయినాయి. ఒకటి క్రమ సంఖ్యలో రాసుకోవడం జరిగింది, ఆరోహణ క్రమ సంఖ్య. రెండోది సంచిత పౌనపుణ్యం అంటే పౌనపుణ్యాలను కూడుతూ వెళ్దాం. ఈ విధంగా చివరికి వచ్చేసింది. ఇప్పుడు మూడవది ఏంటంటే ఎన్ అనేది ఏంది? ఎన్ అంటే అంశాల పౌనపుణ్యాల మొత్తమే ఎన్. పౌనపుణ్యాల మొత్తమే మనము ఎన్ను ఎంత వస్తుంది? పౌనపుణ్యాల మొత్తం 28. చూడండి పౌనపుణ్యాలు కూడండి. 6 2 4 5 1 1 7 ఇవన్నీ కూడితే మనకు 28 వచ్చింది. ఇక్కడ సింపుల్గా చూడవచ్చు, సంచిత పౌనపుణ్యాల మొత్తమే ఇది వస్తుంది. లెక్క తప్పని ఈ 2 క్యాలిక్యులేషన్లో సమానం. సంచిత పౌనపుణ్యం చివరిది, అంశాల సంఖ్య ఫ్రీక్వెన్సీల సంఖ్య అనేది ఒకటే ఉంటుంది. ఇప్పుడు సూత్రంలో ప్రవేశపెడదాం. ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసి అంతగా అనుకున్నాము. సూత్రం ఏంటి? m = n + 1/2 అంశం. ఇక్కడ n అంటే పౌనపుణ్యాల మొత్తం కనుక 28. కావున ఇప్పుడు m = 28 పౌనపుణ్యాల మొత్తము ప్లస్ 1/2 అంశము. కావున ఇప్పుడు 28 + 1 29/2. 29/2 అంటే 29/2 అంటే ఎంత వస్తుంది? m = 29 2తో భాగిస్తే 14.5 అంశం. 14.5 అంశము అంటే 14.5 అంశం అనేది సంచిత పౌనపుణ్యంలో ఎక్కడొస్తుంది? ఇక్కడ చాలా ముఖ్యమైన స్టెప్. 14.5 అంశము మధ్యగతం కాదు, అది అన్నో అంశము. 14.5 అనేది ఎక్కడ చూడాలి? మళ్ళీ ఇక్కడ సంచిత పౌనపుణ్యంలో ఎక్కడొస్తుంది అంటే 12 నుంచి 17 మధ్య వస్తుంది. 12 నుంచి సంచిత పౌనపుణ్యము 12 నుంచి 17 మధ్యలో వస్తుంది. కావున ఇప్పుడు ఏమవుతుంది? ఆ మధ్యలో కనుక 17 అవుతుంది. 17 అనేది ఆ అంశానికి ఎదురుగా ఉన్న ఎక్స్ విలువ మధ్యగతం. అంటే ఇప్పుడు 17కు ఎదురుగా ఎక్స్ విలువ ఎంత? 40. 17కు ఎదురుగా ఉన్న ఎక్స్ విలువ, మార్కుల సంఖ్య ఎక్స్ విలువ 40 అనేది ఉన్నది. కావున ఈ 40 మధ్యగతంగా గుర్తించాలి. అంటే ఈ విధంగా ఇచ్చిన దత్తాంశము ఏ విధానంలో ఉన్నది? వ్యక్తిగత శ్రేణిలో ఉన్నదా? వ్యక్తిగత శ్రేణిలో అంటే సేమ్ క్రమ సంఖ్య ఇచ్చేసాం, ఆరోహణ రాసాం, క్రమ సంఖ్య ఇచ్చినాం, మధ్యగా ఉన్నది మధ్యగతం అయిపోయింది. కానీ ఈ విధంగా వ్యక్తిగత శ్రేణి కాకుండా విచ్ఛిన్న శ్రేణిలో ఉన్నప్పుడు, విచ్ఛిన్న శ్రేణి అంటే మార్కులు ఉంటాయి, పౌనపుణ్యం ఉంటుంది, విద్యార్థుల సంఖ్య ఉంటుంది, మార్కులు ఉంటాయి. అంటే చలరాశి విలువ ఉంటుంది, అంశాల విలువ ఉంటుంది, విద్యార్థుల సంఖ్య ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కనుక ఇలాంటప్పుడు n/2 అంశము ఫస్ట్ కనుగొనాలి. n/2 అంశాన్ని కనుక్కొని
ఈ n/2 అంశం అనేది సంచిత పౌనఃపున్యం ఎక్కడ వస్తుందో ఆ విలువకు ఎదురుగా ఉన్న విలువే మధ్యగతము. కావున ఈ స్టెప్ చాలా సింపుల్. ఇది ఇచ్చిన అంశాలను మనం సేమ్ రాసుకున్నాము. తర్వాత విద్యార్థి సంఘ పౌనఃపున్యం రాసుకున్నాము. సంచిత పౌనఃపున్యం ఒక్కటే మనం అదనంగా చేశాము. సంచిత పౌనఃపున్యం అదనంగా చేసి n+1/2 అంశంలో ప్రవేశపెడితే 28/1 అంటే 14.5 వచ్చింది. ఈ సంచిత పౌనఃపున్యము ఎక్కడ ఉందో ఈ 14.5 ఆ సంఖ్యకు ఎదురుగా ఉన్న x విలువే మధ్యగతంగా మనం గుర్తించాలి. ఇది చాలా సింపుల్. స్థానం బట్టి చెప్పే ఇచ్చిన శ్రేణిలో ఉన్నప్పుడు స్థానాన్ని బట్టి చెప్పే x విలువ 40 అనేది మధ్యగతం అవుతుంది. నెక్స్ట్ మూడవది అవిచ్చిన శ్రేణిలో మధ్యగతాన్ని కనుగొనడం. అవిచ్చిన శ్రేణిలో మధ్యగతం ఏ విధంగా కనుక్కుంటాము? అవిచ్చిన శ్రేణిలో కనుక్కోవడానికి అవిచ్చిన శ్రేణి అనగా మనకేముంటుంది? తరగతి అంతరం ఉంటుంది. 10 నుంచి 20 మార్కులు వచ్చిన వాళ్ళు, 20 నుంచి 30 మార్కులు వచ్చిన వాళ్ళు, ఈ విధంగా తరగతి క్లాస్ ఉంటుంది. క్లాస్ ఇంటర్వెల్ క్లాస్ అంటాం. తరగతి దిగువ అవధి, తరగతి ఎగువ అవధులు ఉంటాయి. అలా ఉన్నప్పుడు దాన్ని అవిచ్చిన శ్రేణి అంటాం. అలాంటి సందర్భంలో అక్కడ కూడా పౌనఃపున్యం ఉంటుంది, తరగతి ఉంటుంది. కావున అలాంటి సందర్భంలో సూత్రము m = L1 + n/2 - d/f × c. ఇది కొద్దిగా సూత్రం ప్రకారం కొద్దిగా గుర్తుంచుకొని చేయాల్సిన లెక్క. దీన్ని ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది. ఒకసారి సూత్రం కనుక మనకు పూర్తిగా అర్థమైపోతే చాలా సింపుల్గా లెక్కని సాధించవచ్చు. సూత్రంలో m అంటే మధ్యగతం, మీడియన్. సూత్రాన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం, వివరణ చేసుకుందాం. m అంటే మధ్యగతం, మీడియన్. L1 ఉంది. L1 అంటే మధ్యగతపు తరగతి యొక్క దిగువ అవధి. మధ్యగతపు తరగతి ఏదైతే వస్తుందో తరగతి ఇలాగ మధ్యగతం వచ్చింది x విలువ, దానికి దిగువ అవధిని L1 అంటాం. n అంటే పౌనఃపున్యాల మొత్తం, σf. ఇలాగ మనం సేమ్ అక్కడ కూడా సేమ్ చూసాము. σf అనేది తెలుసుకున్నాం. ఇక్కడ cf అనేది కొత్తగా ఉంది. cf n/2 - cf. cf అంటే మధ్యగతపు తరగతికి ముందున్న సంచిత పౌనఃపున్యం. మధ్యగతం తరగతికి ముందున్న సంచిత పౌనఃపున్యం. f అంటే మధ్యగతపు తరగతి యొక్క పౌనఃపున్యం. c అంటే తరగతి అంతరం. అంటే ఇప్పుడు సూత్రంలో ఉన్న అన్ని అంశాలను మనం మళ్ళొకసారి పరిశీలిద్దాం. m అంటే మధ్యగతం, L1 అంటే మధ్యగతపు తరగతి యొక్క దిగువ అవధి, లో. క్లాస్ తరగతి గది లో అంటే దిగువ అవధి ఉన్న సంఖ్య. n అంటే పౌనఃపున్యాల మొత్తము, σf. పౌనఃపున్యాల మొత్తము n, అంశాల మొత్తం అంటాం కదా. cf అనేది కొత్తగా వచ్చింది ఇక్కడ. cf అంటే మధ్యగతపు తరగతికి ముందున్న సంచిత పౌనఃపున్యం. మన ఎగ్జాంపుల్లో చూస్తే ఈజీగా అర్థమవుతుంది cf ఎక్కడ దొరుకుతుంది. మనం ఉదాహరణ చూస్తే తెలుస్తుంది. f అంటే ఫ్రీక్వెన్సీ. అంటే ఏదైతే మధ్యగతపు తరగతి ఉందో దాని యొక్క పౌనఃపున్యాన్ని fగా మనం గుర్తించాలి. c అనేది తరగతి అంతరం. తరగతి అంతరం అంటే క్లాస్ ఇంటర్వెల్ మధ్య ఎంత ఉంది గ్యాప్. ఈ సూత్రం ఆధారంగా మనం అవిచ్చిన శ్రేణి, కంటిన్యూస్ సిరీస్ అంటాం దీన్ని, కంటిన్యూస్ సిరీస్లో మధ్యగతాన్ని కనుక్కోవచ్చు. స్టెప్స్ చూసినట్లయితే మొదటి స్టెప్, ముందుగా సంచిత పౌనఃపున్యాన్ని లెక్కించాలి. సంచిత పౌనం అంటే కూడుకుంటూ పోవాలి. పౌనఃపున్యాలను కూడుతూ వెళ్తూ వస్తే సంచిత పౌనఃపున్యం అంటాం. అది ముందు స్టెప్ చేయాలి. తర్వాత రెండోది పౌనఃపున్యాల మొత్తాన్ని కూడి n అంటాం. పౌనఃపున్యాల మొత్తాన్ని కూడి nగా రాయాలి. దీనిని 2 చే భాగిస్తే n/2 అంశం వస్తుంది. మూడవ స్టెప్లో వచ్చిన విలువ ఏదైతే ఆ అంశం వస్తుందో, ఇలా మధ్యగతంలో వచ్చింది కదా ఆ ఎన్నో అంశం అనేది, ఆ వచ్చిన విలువ సంచిత పౌనఃపున్యం ఎక్కడ ఉందో గుర్తించి దానికి ఎదురుగా ఉన్న తరగతిని మధ్యగతపు తరగతిగా పరిగణించాలి. దీని ఎగ్జాంపుల్ చూసినట్లయితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఉదాహరణ ఈ స్టెప్స్ని అలా ఫాలో అవుదాం. ఇక్కడ ఉదాహరణ లెక్క, మాదిరి లెక్కను తీసుకోవడం జరిగింది. ఈ క్రింది దత్తాంశం ఆధారంగా మధ్యగతాన్ని లెక్కించండి. ఈ విధంగా ఇచ్చాడు. మరి ఇచ్చిన లెక్క దేంట్లో ఉంది? తరగతి ఇచ్చాడు. 0 నుంచి 10 మార్కులు, 10 నుంచి 20 మార్కులు, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60. ఈ విధంగా ఇచ్చినప్పుడు తరగతి ఎగువ దిగువ అవధులు ఉన్నప్పుడు తరగతి ఇచ్చినప్పుడు అది అవిచ్చిన శ్రేణి. అవిచ్చిన శ్రేణి అంటే కంటిన్యూస్ సిరీస్. తర్వాత పౌనఃపున్యం ఇచ్చాడు 10, 5, 6, 7, 4, 6. ఈ విధంగా లెక్క ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన లెక్క
ఏ శ్రేణిలో ఉందో గుర్తించాలి. వ్యక్తిగత శ్రేణి కాదు, ఎందుకంటే ఒక్క చలరాశి విలువ ఉంటే వ్యక్తిగత శ్రేణి. నెక్స్ట్ రెండవది ఇచ్చిన శ్రేణి కాదు. ఎందుకు ఇచ్చిన శ్రేణి? ఇచ్చిన శ్రేణిలో ఎక్స్ విలువ ఉంటుంది, పౌనపుణ్యం ఉంటుంది. ఎక్స్ విలువ ఖచ్చితమైన ఎక్స్ విలువ ఉంటుంది. ఇక్కడ ఖచ్చితమైన ఎక్స్ విలువ లేదు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? తరగతి ఉంది. అంటే ఖచ్చితమైన ఎక్స్ విలువ కాకుండా 0 నుంచి 10 మార్కులు వచ్చిన వాళ్ళు 10 మంది, 10 నుంచి 20 మార్కులు వచ్చిన వాళ్ళు, అంటే ఇట్లా కంటిన్యూస్గా, అంటే ఒక ఎగో దిగో అవధిలో ఉన్నాయి కనుక దీన్ని అవిచ్చిన శ్రేణిగా గుర్తించాలి. ఇప్పుడు ఇచ్చిన లెక్క అవిచ్చిన శ్రేణిలో ఉంది. ఏం కనుక్కో అన్నాడు? మధ్యగతం కనుక్కో అన్నాడు. కాబట్టి ఇప్పుడు మధ్యగతం చేయాలంటే ఇప్పుడు చెప్పుకున్న స్టెప్స్ ప్రకారం మనం చూద్దాం. ముందుగా తరగతిని రాసుకున్నాం. ఫస్ట్ కాలంలో తరగతి 0 నుంచి 10, 10 నుంచి 20, 20 నుంచి 30, 30 నుంచి 40, 40 నుంచి 50, 50 నుంచి 60. ఇది లెక్కలు అతనే ఇచ్చాడు, మనం ఏం స్టెప్ చేయలే ఇక్కడ. నెక్స్ట్ పౌనపుణ్యం రాశాం. పౌనపుణ్యం అంటే 0 నుంచి 10 మార్కులు వచ్చిన వాళ్ళు 10 మంది ఉన్నారు. 20 నుంచి 30 వచ్చిన వాళ్ళు 10 నుంచి 20 వచ్చిన వాళ్ళు 5, 20 నుంచి 30 వచ్చిన వాళ్ళు 6. ఈ విధంగా పౌనపుణ్యం కూడా అతనే ఇచ్చాడు లెక్కలు. ఈ స్టెప్ కూడా మనం చేసింది ఏం లేదు. ఇచ్చిన లెక్కని అడ్డంగా ఇచ్చిందని నిలువుగా కాలంలో రాసుకోవడం జరిగింది. ఇప్పుడు స్టెప్ ఏం చేస్తున్నాం అంటే సంచిత పౌనపుణ్యం చేస్తాం. చాలా సింపుల్. సంచిత పౌనపుణ్యము సిఎఫ్ అంటే పౌనపుణ్యాన్ని కూడుకుంటూ వెళ్తున్నాం. ముందుగా 10, తర్వాత 10కి రెండవది 5 కలిపితే 15, 15కి 6 కలిపినాం 21, 21కి 7 కలిపినాం 28, 28కి 4 కలిపినాం 32, 32కి 6 కలిపినాం 38. అంటే ఈ విధంగా ఒక్కొక్క తరగతికి ఒక్కొక్క పౌనపుణ్యానికి సంచిత పౌనపుణ్యం కనుక్కోవడం జరిగింది. ఇదొకటే స్టెప్ మనం లెక్క చేయాల్సింది. అయిపోయింది. తర్వాత ఏం చేసాం? పౌనపుణ్యాలను కూడాం. సిగ్మా ఎఫ్ అంటే పౌనపుణ్యాల మొత్తం చేసాం. పౌనపుణ్యాల మొత్తం కూడా ఎంత వచ్చింది? 28. మొత్తం పౌనపుణ్యాలని 10, 5, 6, 7 ఈ విధంగా కూడితే n = మనకు 38 వచ్చింది. ఇప్పుడు సూత్రంలో ప్రవేశపెడతాం. సూత్రంలో ప్రవేశపెడితే ఏమొస్తుంది? n/2. n/2 అంటే n అంటే ఎంత? 38. పౌనపుణ్యాల మొత్తం 38/2 అంటే దట్ ఈజ్ ఈక్వల్ 19. n/2 అంటే ఎన్నో అంశము? 19వ అంశం సంచిత పౌనపుణ్యములు ఎక్కడ ఉందో చూడాలి. ఇప్పుడు ఎన్నో అంశం వచ్చింది, దాన్ని సంచిత పౌనపుణ్యం 19 అనేది ఎక్కడ ఉంది? 19 ఎక్కడ ఉంటుంది చూడండి. 15కు 21కి మధ్య ఉంది. 15కి 21కి మధ్య ఉంది కనుక 21 అనేది సంచిత పౌనపుణ్యంగా గుర్తించాలి. అంటే 19వ అంశము సంచిత పౌనపుణ్యంలో 21లో ఉంది. 15 నుంచి 21 అంటే 21లో ఉన్నది. కావున 21కి ఎదురుగా ఉన్న సంచిత పౌనపుణ్యం 21 ఆన్సర్ వచ్చింది కదా. ఈ సంచిత పౌనపుణ్యం 21కి ఎదురుగా ఉన్న తరగతి ఏదో చూడాలి. 21కి ఎదురుగా ఉన్న తరగతి ఏంది? 20 నుంచి 30. 20 నుంచి 30 మార్కులు అనేది తరగతి ఉంది. ఈ తరగతి మధ్యగత తరగతి అవుతుంది. మధ్యగత తరగతి కనుక్కున్నాం. ముందుగా మధ్యగత తరగతి అనేది కనుక్కున్నాం. ఇప్పుడు సంచిత పౌనపుణ్యం 21 వచ్చింది. అక్కడ ఉన్న పౌనపుణ్యం 6 అంటే ఆ తరగతి మనం కనుక్కున్న అన్నో అంశం కాడ ఉన్న సంచిత పౌనం 21, అక్కడ ఉన్నది 6, అది ఎఫ్ అవుతుంది. తరగతి దిగువది 20 అవుతుంది. అంటే తరగతి అంతరము 10 అవుతుంది. ఎలా? 20 నుంచి 30కి తరగతి అంతరం ఎంత? C = 10. C = 10 వచ్చింది. L1 అంటే ఏంది? L1 అంటే దిగువ అవధి. దిగువ అవధి అంటే 20కి 30కి మధ్య దిగువ అవధి ఏది? 20 అవుతుంది. అంటే L1 20 మనం కింద రాసుకోవాలి. L1 అనుకున్నాం. సూత్రం చూడండి ఒకసారి. M = L1. L1 అంటే 20. తర్వాత n/2 అంటే ఏమొచ్చింది మనకు? 19. అంతే కదా. n/2 19. CF ఎంత వచ్చింది? CF అంటే ఏంటి? దానికి ముందున్నది. అంటే 21కి ముందున్న సంచిత పౌనపుణ్యం 15. 21కి ముందున్న సంచిత పౌనపుణ్యం ఎంత? 15. ముందున్న సంచిత పౌనపుణ్యం. తర్వాత F అంటే ఫ్రీక్వెన్సీ. అంటే మనం 21కి ఆ తరగతికి ఉన్న పౌనపుణ్యం 6. అంటే ఇప్పుడు ప్రతి విలువ మనకు తెలిసింది కనుక సూత్రం ప్రకారము ఇప్పుడు ఆ సూత్రంలో మనం ప్రవేశపెడతాం. మీ సూత్రం ఏంటి? M = L1 + n/2 - CF/F × C. ఇప్పుడు M = సూత్రంలో ప్రవేశపెడితే L1 అంటే 20 తరగతి దిగువది. తర్వాత n/2 అంటే 19 మనం పైన లెక్క చేసాం. n/2 అనేది 19 - CF అంటే 21కి అంటే ఈ సంచిత పౌనపుణ్యానికి ముందున్న సంచిత పౌనపుణ్యం 15. అంటే 19 - 15 ఫ్రీక్వెన్సీ అంటే ప్రస్తుత పౌనపుణ్యం 21కి ఎదురుగా ఉన్న
పౌనపున్యం ఎంత 6, పౌనపున్యం 6 ఇంటూ తరగతి అంతరం క్లాస్ ఇంటర్వెల్ 20, 10కి అంటే 20కి 30కి మధ్య గ్యాప్ 10, తరగతి అంతరం 10 ఉంది. ఇప్పుడు దీని ప్రకారం మనం చేసినట్లయితే m = 20 అట్నే ఉంచుతాను. 19లో -15 అంటే 4/6 × 10 దట్ ఈజ్ ఈక్వల్ m 20 ప్లస్ 40/6. 10 × 4 40 అవుతుంది /6. 20 ప్లస్ 40/6 వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తాము, కాసాకు కడతాం. కాసాకు కట్టి చేయొచ్చు, లేదంటే డైరెక్ట్ మనం స్టెప్లో చేసినట్లయితే 20 ప్లస్ 40/6 కూడా మనం భాగారం చేస్తే అట్లా కాసాకు కట్టి చేయొచ్చు. అది పెద్ద రిస్క్ అవుతుంది కనుక మనం 40ని 6 తోటి భాగించాం. 40ని 6 తోటి భాగించి 20 తోటి కలుపుతాం. అంటే ఇప్పుడు 20 ప్లస్ 40ని 6 తోటి భాగిస్తే మనకి ఎంత వస్తుంది విలువ, సమ్ 8.686 అని 666 వస్తుంది. 40ని 6 తోటి భాగిస్తే 20 ప్లస్ ఇప్పుడు వచ్చిన 8.666 కలిపితే 6.666. కావున 20 ప్లస్ 6 26.666 అంటే మధ్యగతం అనేది 26.666 అనేది వచ్చింది. అంటే ఈ విధంగా ఈ కంటిన్యూస్ సిరీస్ అవిచ్ఛిన్న శ్రేణిలో మధ్యగతం ఉన్నప్పుడు ముందుగా మనం స్టెప్స్ ప్రకారంగా అది ఏ శ్రేణిలో ఉందో గుర్తుపట్టుకొని ఏ సూత్రాన్ని ఉపయోగించాలో చేసుకొని ఆ సూత్రానికి అనుగుణంగా మనము దీంట్లో కనుగొనడం జరిగింది. దీంట్లో చాలా సింపుల్, ఏం లేదు. ఇచ్చినది క్రమశః తరగతి రాసుకున్నాము, తర్వాత పౌనపున్యం ఇచ్చాడు. నెక్స్ట్ స్టెప్లో సంచిత పౌనపున్యం చేశాము. సంచిత పౌనపున్యంలో మనము n/2 అంటే మొత్తం n అనేది 38, మొత్తం పౌనపున్యాల మొత్తం 38/2 అంటే 19 వచ్చింది. ఈ 19 సంచిత పౌనంలో ఎక్కడ ఉంది, 21 కాడ ఉన్నది. 21కి ఎదురుగా ఉన్నది తరగతి 20/30. కావున ఆ తరగతిలో L1 అనేది 20 అవుతుంది. ఈ 21కి ముందున్న సంచిత పౌనం CF అవుతుంది, అది 15. F అంటే 21కి ఉన్న ఫ్రీక్వెన్సీ తరగతి పౌనపున్యం అనేది 6 అవుతుంది. దీన్ని సూత్రంలో ప్రతిక్షేపిస్తే మనకు 26.66 అనేది మధ్యగతంగా తేలింది. అంటే ఈ విధంగా మధ్యగతాన్ని ఇచ్చిన దత్తాంశం ఏ శ్రేణిలో ఉందో చూసి, మధ్యగతాన్ని ఇచ్చిన దత్తాంశం ఏ శ్రేణిలో ఉంచి చూసి ఆ సూత్రాన్ని మనం ప్రవేశపెట్టి చేయడం జరుగుతుంది. వ్యక్తిగత శ్రేణిలో ఉంటే చాలా సింపుల్, n+1/2 అంశంగా చాలా సింపుల్గా మధ్యగా వచ్చింది కనుక మధ్యగతంగా గుర్తించాం. తర్వాత విచ్ఛిన్న శ్రేణిలో ఉన్నట్లయితే, విచ్ఛిన్న శ్రేణి అంటే ఖచ్చితంగా చలరాశిలో ఖచ్చితంగా ఉంటుంది, తర్వాత పౌనపున్యం ఉంటుంది. అలాంటప్పుడు దాన్ని విచ్ఛిన్న శ్రేణి అంటాం. ఇక్కడ కూడా n+1/2 అంశంగానే గుర్తిస్తాము. అప్పుడు సంచిత పౌనపున్యం ఎదురుగా ఉన్న చలరాశి విలువే మధ్యగతంగా గుర్తించాం. తర్వాత అవిచ్ఛిన్న శ్రేణిలో ఉన్నట్లయితే ఇంకా కొద్దిగా సూత్రం అనేది చాలా కొద్దిగా గుర్తుంచుకోవాలి. m = L1 + n/2 - CF/F × C. ఈ సూత్రం కనుక గుర్తున్నట్లయితే దాని ప్రకారంగా మనం ఈ సూత్రంలో ప్రవేశపెడితే మనకు మధ్యగతాన్ని కనుగొనవచ్చు. ఈ విధంగా అంకమధ్యమాన్ని ఏ విధంగా వ్యక్తిగత శ్రేణి, విచ్ఛిన్న శ్రేణి, అవిచ్ఛిన్న శ్రేణిలో కనుక్కున్నాము. మధ్యగతాన్ని కూడా వ్యక్తిగత శ్రేణి అంటే ఇండివిజువల్ సిరీస్, తర్వాత డిస్క్రీట్ సిరీస్ విచ్ఛిన్న శ్రేణి, కంటిన్యూస్ సిరీస్ అవిచ్ఛిన్న శ్రేణిలో కూడా మధ్యగతాన్ని మనం కనుక్కోవడం జరిగింది.